దేవుని ప్రజలారా, దేవుడు మిమ్మలను నడిపించిన సంఘములో ఎంతో క్షేమం ఉన్నది. మిమ్మలను నడిపిస్తూ ఉన్న ఆధ్యాత్మిక నాయకుడు ఎంతో భారము కలిగిన వాడు, దర్శనం కలిగిన వాడు. ఏ ఊరు నుంచి వచ్చాడో కానీ మీ ఊర్లో స్థిరపడ్డాడు. ఎన్నో బాధలు పడి ఆర్థికంగాను మరి మానసికంగాను ఎన్నో సంఘర్షణల మధ్యలో నిలదొక్కుని అక్కడ నిలబడి ఏ స్థలాన్ని ఏర్పాటు చేసి, మందిరాన్ని ఏర్పాటు చేసి, సౌకర్యాలను ఏర్పాటు చేసి, రాత్రనక పగలనక ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను జరిగిస్తూ ఉండగా ఆ సమర్థులైనటువంటి దైవ సేవకుల ద్వారా దేవుని క్షేమాన్ని పొందుకోండి. ఆ మందిరంలో చక్కగా దేవుని సేవలను జరిగించండి. అంతేగాని అక్కడికి ఇక్కడికి అనవసరమైన ఆకర్షణలకు లోనై వెళ్ళటం వలన పెద్ద ప్రయోజనం లేదు. ఒకవేళ సంఘములను నిజముగా మార్చవలసి వస్తే అక్కడ దైవ విరుద్ధమైన కార్యక్రమాలు తెగబడి జరుగుతూ ఉన్నందున అవి మార్పు చేసుకునే అవకాశము వారికి లేనందున దారి లేని పరిస్థితులలో వేరే సంఘానికి వెళ్ళక తప్పదు. మరి ఉద్యోగ బాధ్యతల నిమిత్తమై ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వేరే సంఘాలకు వెళ్ళక తప్పదు. కానీ అనవసరమైనటువంటి ఆలోచనలతో ఇలాంటి పనులకు పాల్పడటానికి వీల్లేదు. భక్తుడైన దావీదు, నీవే క్షేమము, మీరే నాకు క్షేమాధారము, మీ దగ్గరే ఈ జీవితం కొనసాగుతుంది అని తనను తాను దేవునికి సమర్పించుకుని జీవితాంతం అద్భుతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాడు. తన తప్పులను బేషరతుగా ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, ప్రార్థించాడు. అనేక మంది జీవితాలకు ఆదర్శంగా ఉన్నాడు. అందుకని దేవుని మనం క్షేమాధారముగా చేసుకుందాము. ఆ దేవునిలో, ఆ దేవుడు నడిపించిన సంఘములో నమ్మకంగా ఉంటూ స్థానిక దైవ సేవకులను గౌరవించి చేయగలిగిన మేలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ అనేక మందికి ఆదర్శవంతమైన క్రైస్తవులుగా ఉండాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.